మీకు పాన్ కార్డు ఉందా? పాన్ కార్డు కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఏప్రిల్ 1, 2026 నుంచి పాన్ కార్డుకు సంబంధించి కీలక నిబంధనలు మారనున్నాయి. అలాగే దరఖాస్తు నియమాలు కూడా మారిపోతున్నాయి. అదనపు డాక్యుమెంట్ల నుంచి కొత్త పన్ను నిబంధనల వరకు పన్ను చెల్లింపుదారులు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్లో ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల రూపాయలు లేదా ఆపై ఎక్కువ క్యాష్ ఒకేసారి లేదంటే విడతల వారీగా డిపాజిట్ చేయడం లేదా విత్డ్రా చేయడం చేసిన పాన్ కార్డు వివరాలు ఇవ్వాలి. అలానే అది మీరు ఒకే బ్యాంకులో కావచ్చు లేదా వేర్వేరు బ్యాంకుల్లో కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు ఒక రోజులో 50,000 దాటితేనే పాన్ కార్డు అవసరం పడుతుంది. ఇళ్ల కొనుగోళ్లు, స్థలాల అమ్మకాలు, గిఫ్ట్, డెవలప్మెంట్ డీల్స్ విషయాల్లో కూడా లావాదేవీ వాల్యూ 20 లక్షలు దాటితే మాత్రం పాన్ కార్డ్ సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఈ పరిమితి 10 లక్షలు ఉండేది. స్థిరాస్తి ధరలు పెరగడంతో ఈ ప్రస్తుత పరిమితిని రెట్టింపు చేసింది. అలాగే కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు చేసే ఆర్థిక లావాదేవీలపై కూడా 1 లక్ష దాటితే పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లులు 50,000 రూపాయలు ఉంటేనే పాన్ కార్డు అవసరపడుతుంది. ఇకపై ఈ పరిమితిని 1 లక్షకు పెంచారు. ఏప్రిల్ 1 నుంచి వాహనాల కొనుగోళ్లపై కూడా పాన్ అవసరం పడుతుంది. బైక్లు, మోటార్ వాహనం కొనుగోలు చేసిన వాల్యూ కూడా 5 లక్షలు దాటితే పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏదైనా బైక్ కొంటే పాన్ కార్డు ఇచ్చే పని లేదు. కొత్త వాహన చట్టం ప్రకారం ఇక నుంచి కొత్త బైక్ కొనుగోళ్ల సమయంలో కూడా పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. అదే మీరు కారు లేదా ఏదైనా వాహనం కొంటే ధర ఎంత ఉన్నా సరే పాన్ కార్డు ఇక తప్పనిసరి. ముఖ్యంగా 5 లక్షల పైబడిన వాటికి మాత్రమే పాన్ సమర్పించాల్సి ఉంటుంది. కొత్త ఆదాయ పన్ను చట్టం ప్రకారం ప్రతి బీమా పాలసీకి కూడా పాన్ కార్డు తప్పనిసరి. ప్రస్తుతానికి వార్షిక ప్రీమియం 50,000 దాటితేనే పాన్ కార్డు అందించాల్సి ఉంటుంది. మీరు పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే కేవలం ఆధార్ను ఉపయోగించి 2026 మార్చి 31 లోపు అప్లై చేసుకోవచ్చు.